పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములైనా ఈ రాత్రికాల సమయంలో నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రభ, మమ్మల్ని ఈ దినమంతా కూడా ఎంతో క్షేమంగా కాపాడినందుకు, మా వాహనాలన్నిటిపైన మీ యొక్క రక్త ప్రోక్షణ నుంచి ఎంతో క్షేమకరమైనటువంటి ప్రయాణం ఇచ్చి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మీరు ప్రేమతో మమ్మలను మంచి జ్ఞానంతో నడిపించినందుకు, మా ఉద్యోగ జీవితాలలో మేము ఉత్తమమైన పనితీరుని ప్రదర్శించగలిగినందుకు వందనములు. పిల్లలు చక్కగా పరీక్షలు రాసినందుకు కూడా నీకు వందనములు. అందరినీ కూడా ఎండ దెబ్బ తగలకుండా ప్రభా మీరు క్షేమంగా కాపాడుతున్నారు తండ్రి. కునకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు, మా గుడి ప్రక్కన మాకు నీడగా ఉండి నడిపిస్తున్న దేవుడు కనుక మీకు వేలాది వేల స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానించుకోవడానికి 147వ కీర్తన 15వ వచనం ధ్యానిస్తున్నాము. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. అవును, వాక్యము వేగంగా పరిగెత్తుతుందని మీరు చెప్తూ ఉన్నారు. మరి హబక్కూకు కూడా అదే చెప్తున్నారు. వేగంగా పరిగెత్తుతూ కూడా పరిగెత్తుతున్నవాడు కూడా చదివే విధంగా పెద్దగా రాయమని మీరు వాక్యముల గురించి చెప్తున్నారు. మా ప్రభా తండ్రి, వాక్యము ఎంత గొప్పది. వాక్యము నీ వాక్కు చేతనే సకల సృష్టి కలిగినది. ప్రభా, మీరు సమస్తమును నీ వాక్యం చేతను సృజించారు. వాక్యము ఎంతో వేగంగా పరిగెత్తుతుంది. వాక్యము ప్రభా మాకు ఎంతో నీ యొక్క ప్రాఫెసీని, వాగ్దానములను, ప్రవచనాలను నెరవేర్చే దిశగా మమ్మల్ని నడిపించేటువంటి వాక్యము. వాక్యమునకు దైవికమైన అధికారం ఉన్నది. దేవుని వాక్యం, నీ యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా అది కేవలము ఒక ఉపదేశం కాదు, ఒక సజెషన్ కాదు, ఒక మాట కాదు, కానీ అది ఒక ఆజ్ఞ. అది ఈ యొక్క సమస్తమైన సృష్టి కూడా లోబడినట్లుగా ఆ యొక్క వాక్యం ఉంటుంది. ఆ యొక్క వాక్యంకు అలాంటి శక్తి ఉన్నది. కాబట్టి తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రంలో ఎంతో వేగంగా మీరు దాని గురించి యాక్షన్ తీసుకుంటారు. ఎంతో వేగంగా అది నెరవేరుతుంది. ఎంతో వేగంగా అది పరిగెత్తుతుంది. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అలాగే అనేక మంది ఆ వాక్యం ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారు. ఎంతోమంది హృదయాలు కదిలించబడతాయి. ఎంతోమంది నీ వైపుకు తిప్పబడతారు. దేవాప్రభ, నీవు సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడవు కనుక నీ యొక్క ఆ యొక్క ఆధిపత్యము, నీ యొక్క ఆధిపత్యం వలన ఈ లోకంలో వాతావరణం కూడా కదులుతుంది నాయన. మా ప్రభా తండ్రి, మీరు ఏ వాక్యమైతే వెల్లడి చేస్తారో ఆ వెల్లడి అయిన వాక్యము లాగా, వాక్యము చెప్పినట్లుగా మరి దూతలు పనిచేస్తారు. నీ యొక్క సైన్యములుగా దూతలు ఉన్నారు. వారు ప్రతి కార్యమును కూడా నెరవేర్చేవారై ఉంటున్నారు. ప్రభా, నీ యొక్క ఆధిపత్యమును బట్టి, నీ యొక్క ఘనతను బట్టి తండ్రి, నీ యొక్క అధికారమును బట్టి మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా తండ్రి దేవ, నీ యొక్క శక్తివంతమైన ఆ వాక్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, ఆది యందు ఈ సృష్టిని సృష్టించినప్పుడు కూడా కేవలము మాట పలుకుటతోనే వాక్యము సమస్తం కూడా సృజించబడినందుకై నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, ఇది మేము అడుగుతున్నాము. మా జీవితంలో మీరిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చండి. వాక్కు దానము, వాక్యమే మాకు దానంగా అనుగ్రహింపబడినదే వాగ్దానము. మరి అలాంటి వాగ్దానములను మేము ఎత్తి పట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కదా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమకు ఇవ్వబడిన వాగ్దానమును ఎత్తి పట్టుకొని ప్రతిరోజు కూడా ప్రార్థనలు చేస్తుంటుండగా తండ్రి, మీరు మా ప్రార్థనలు ఆలకించే దేవుడై ఉంటున్నారు. మా ప్రభా, ప్రతిదీ కూడా తగిన సమయంలో నెరవేర్చబడుతుందని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, మా ఎడల నీ యొక్క వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. తండ్రి ప్రభా, మీరు తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాయన. ఈ దినము మరి మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తుంటుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. కుటుంబాలలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా నాయన ఎలాంటి కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. మా ప్రభా తండ్రి, మరి
వృద్ధులను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి వారిని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మరి చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయ యందును మనుషుల దయను వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా చిన్న బిడ్డలు, వృద్ధులు అందరిని కూడా నాయన క్షేమంగా కాపాడండి. ఈ వెదర్ వాతావరణము చాలా డిఫరెంట్గా ఉండడం వల్ల అనేక మార్పులు చోటు చేసుకుంటున్నందువల్ల అనేక రుగ్మతలు కూడా వస్తుంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, మరి యవన బిడ్డలు చక్కగా పరీక్షలు రాస్తున్నందుకు నీకు వందనములు. వారిని మీరు సిద్ధపరచండి. ఇంకా చక్కగా సిద్ధపడుతున్న, ఇంకా పరీక్షలు రాయకుండా రాయవలసిన వారు ఉన్నారు. వారు సిద్ధపడుతుంటుండగా వాళ్ళకు కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయండి ప్రభా. నీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహించి ప్రతిదినం పోయినప్పుడు వచ్చినప్పుడు మీ భద్రతను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి బిడ్డను కూడా క్షేమంగా ఆరోగ్యంగా కాపాడండి. ఇంటికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విదేశాలలో మరి ఇంకా కొన్ని ఇతర ప్రాంతాలలో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించి వారికి కావాల్సిన ధైర్యంనిచ్చి నెమ్మదినిచ్చి వారు చక్కగా పరీక్షలు రాసి జయం పొందుటకు సహాయం చేయండి ప్రభా. మరి తండ్రి, ఈ దినము ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు, వివాహములు కుదిరి ఉంటున్నాయి, కన్సీవ్ అయిన వార్తలు విన్నారు. వారందరిని బట్టి నీ వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది నూతన కార్యములు ప్రారంభించి ఉంటుండగా ఆ కార్యక్రమములన్నీ కూడా ఎంతో చక్కగా మరి అభివృద్ధి చెందుతుండగా నీకు వందనములు. బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్నందుకు వందనములు. మా తండ్రి దేవ, మరి ఏ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నా కూడా ఆ ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళను దీవించి వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తి ప్రభా వారికి తగిన సహాయం చేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం గ్రహించండి. ఈ సమయంలోనైనా మరి ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వాళ్ళను క్షేమంగా కాపాడమని ప్రభా, ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమందినైనా ఆకస్మిక ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారు ఉన్నారు. వారిని కూడా మరి శీఘ్రంగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం. ఎవరైతేనైనా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళను కూడా మీరు తాకండి ప్రభా, మీరు స్వస్థపరచండి ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. తండ్రి దేవ, కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని దీవించండి. మా తండ్రి దేవ, నీ యొక్క గాయపడిన హస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచమని, తండ్రి క్షేమంగా వారి ఇంటికి చేర్చమని. కుటుంబ సభ్యులు ఎంతగా వేదన పడుతున్నారు, ఎంతగా ఆందోళన పడుతూ దుఃఖపడుతూ ఉన్నారు నాయన ప్రభా. వారు అనేకమైన మార్పులు చేసుకోవాల్సి వస్తున్నది మా ప్రభా. అనేక విధాలుగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడవలసి వస్తున్నది నాయన. మీరే కనికరించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే మరి అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నారు, అక్రమాలకు గురైన వారు, అన్యాయాలకు గురైన వారు ఉన్నారు. వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. న్యాయమూర్తివి నీవు తండ్రి మా ప్రభా. వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ప్రభా మరి కష్టాలలో ఉన్నారు, ఇరుకులలో, ఇబ్బందులలో ఉన్నారు మా ప్రభా. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు ఎంతోమందినైనా తండ్రి దయ ఉంచండి ప్రభా. వారిని అందరినీ కూడా కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే మరి ఉద్యోగాలు చేస్తున్నారో, డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు కనికరించండి తండ్రి. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, వాచ్మెన్లు, గార్డులు ఎంతోమంది ప్రభా. మరి వారిని అందరినీ కూడా కనికరించండి. వారికి ఓపికను, సహనమును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, అప్రమత్తతతో వారు ఉండినట్లుగా సహాయం చేయండి. వారికి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయంకరమైన యుద్ధం జరుగుతున్నది, భీకరంగా జరుగుతున్నది మా ప్రభా. మా తండ్రి, మేమైతే దూరంగా ఉన్నాము, మాకు ఏం ఎఫెక్ట్ లేదు అనుకుంటున్నాం, కానీ మేము కూడా అనేక రకాలుగా మరి బాధలు పడుతూ ఉన్నాము, అనేక ఇబ్బందులు పడుతున్నాము. అవును ప్రభా. మరి గ్యాస్ సిలిండర్లు చాలా ధరలు పెరిగిపోయి ఎంతోమందినైనా కష్టపడుతూ ఉన్నారు మా ప్రభా తండ్రి. ఇంకా ఎన్ని సమస్యలు మేము ఎదుర్కోవాలో, ఇంకా ధరలు ఎంతగా పెరిగిపోతాయో, ఇంకా ఫ్యూయల్ దొరకక ఎన్ని సమస్యలు వస్తాయో
వీటన్నిటిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా మరి యుద్ధ వాతావరణం తొలగించండి, యుద్ధమును సడలించండి మా తండ్రి. సమస్యలు బాగు రాజీ బడిదైన సమస్యలన్నీ కూడా తొలగించి సామరస్యం అనుగ్రహించి తండ్రి మరి వాతావరణము శాంతిగా సమాధానంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. మరి ఇశ్రాయేల్ దేశము ఇన్వాల్వ్ అయింటుండగా ఇది నీ చిత్తమేమో అని మేము అనుకుంటున్నాం ప్రభా. ప్రతి విషయంలో మరి బిబ్లికల్గా ఆధారాలు ఉన్నాయని మేము నమ్ముతూ ప్రభా ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి నైనా, సరైనదిగా మీరు ఉంచుతారు. అయితే తండ్రి మేము సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి. విశ్వాసులుగా మేము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మీరు అక్కడ ఎప్పుడు ఉంటుందో మాకు తెలియదు మా ప్రభా. మేము సిద్ధపడి ఉండడానికి మా హృదయాలను సిద్ధపరచుకొని నీ కొరకు నీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి, క్షేమం కలుగును గాక మా ప్రభా తండ్రి. మరి తండ్రి మరి అమాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు నాయన. అలాంటి వారందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అక్కడ తెలుగు వాళ్ళు మా ప్రభ, అలాంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. గల్ఫ్ కంట్రీస్లో ఎంతమంది సఫర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడండి. రాత్రి వేళ నిద్రలు ఎంతో బాధపడుతున్న వాళ్ళను మీరు కనికరించండి. వారికి మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా వారిలో ఉన్నటువంటి దుఃఖము, బాధ అంతా తీసివేసి ప్రభా మంచి సమాధాన స్థితి కలిగిన హృదయమును వారికి అనుగ్రహించి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి. వారి హృదయాలలో మార్పును మీరు అనుగ్రహించగలిగిన దేవుడు తండ్రి. మీరు తప్ప ఎవరున్నారు నాయన మా ప్రభా. మరి హృదయాలను కదిలించగలిగిన దేవుడు మీరే, మార్పును అనుగ్రహించగలిగిన దేవుడు మీరే మా ప్రభా. కఠిన హృదయాలను మెత్తనపరిచి మరి వారు నేను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. వ్యసనాలకు గురైన వారు వాటి నుంచి విడుదల పొందుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. సేవకులను దీవించి వారందరూ మరి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంటుండగా ప్రతి సేవకుని మీరు వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. తను ఈ రాత్రి మరి మాకు కూడా మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. మరి తండ్రి రేపటి దినాన్ని మేమేం చేయవలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకొని ఉన్నాము. సమస్తమును చక్కగా జరిగించండి. మా ప్రభా జయప్రదంగా నడిపించండి. ఈ దినమంతా మేము చేసిన అపరాధములను దయతో క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా హృదయములను పరిశోధించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సందులో ప్రార్థించుకునేలాగా మాకు హృదయంలో ప్రేరేపణ దయచేయండి. రాత్రి వేళ నిద్రించినప్పుడు మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ రక్తపు కంచెను వేయండి ప్రభా. ఏ తెగులు మా గుడారం సమీపించదు. మా అందరినీ తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రంగా కాపాడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు భయం లేకుండా కాపాడి మంచి రెస్ట్ అనుగ్రహించండి. ప్రశాంతమైన క్షేమకరమైన రెక్కల క్రింద కప్పి మాకు మంచి రెస్ట్ అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.